పోసాని మాటల్ని టాలరేట్ చేసి అయ్యో పాపం అనుకునే ఒక్క మనిషిని తీసుకురండి, మేము ఆలోచిస్తాం ఒకసారి మాట్లాడడానికి. పోసాని మాటలు ఇష్టానుసారంగా మాట్లాడిన తర్వాత సభ్య సమాజం తలదించుకునే విధంగా సాధారణంగా అనకూడదు కానీ ఇల్లిటరేట్స్ కూడా అలాంటి మాటలు మాట్లాడుకోరు. సో అవతల వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళ ఆత్మగౌరవాలు దెబ్బతిన్నాయి. పోలీస్ కేసు పెట్టారు, యాజ్ పర్ లా మేము వెళ్ళాం. ఇందులోని టార్గెటెడ్ ఏముంది? వాళ్ళు ఏం మాట్లాడలేదా? వాళ్ళు అటువంటి కామెంట్స్ చేయలేదా? మరి ఇంతకు ముందు మా మీద కేసులు పెట్టిన కేసులని ఎప్పుడు అండి? చంద్రబాబు నాయుడు గారికి మీద కేసు పెట్టారు కదా, అది ఎప్పుడు? అది 53 రోజులు తైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి ఆ రోజు. అంటే ఒకటి ఎప్పుడూ కాదు, మాకు మాకు కేసు వచ్చింది, మేము యాక్షన్ తీసుకోవాలి, డెఫినెట్గా తీసుకుంటాం. మేము కూడా అంటే విషయం ఏంటంటే ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేయబోతున్నారు అనేది కంప్లైంట్ కూడా అంటే అదేనండి, ఇందాక మీకు చెప్పాను, ఏది పడితే అది మాట్లాడడానికి అవ్వదండి. డెఫినెట్గా నీకైతే వాక్ స్వతంత్రం ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు ఇచ్చారు, కానీ ఎలా పడితే అలా మాట్లాడమని అది ప్రజాస్వామ్యంలోని కూడా రాజ్యాంగంలో కూడా లేదు. అంటే అవతల వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ, ప్రభుత్వాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ, ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడే పరిస్థితులు ఉంటే కనుక కంపల్సరీగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రెడ్ బుక్ పరంగా మేము వెళ్ళాలి అనుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రోడ్ల మీద తిరగరండి. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి. మేము యాజ్ పర్ లా వెళ్తున్నాము, యాజ్ పర్ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ బేస్ చేసుకొని వెళ్తున్నాము. పోసాని గారి మీద సుమారుగా 17 కేసులు, దగ్గర 17 కేసులు రాష్ట్రం మొత్తం మీద 17 కేసులు ఫైల్ అయి ఉన్నాయి. వంశీ మీద ఎన్ని కేసులు ఫైల్ అయి ఉన్నాయి మీకు తెలుసు. ఈ రోజుకి కూడా ఏ కేసులు ఫైల్ అయినాయో మీకు తెలుసు. ఇందులోని కక్షపూరితంగా ఎన్డీఏ గవర్నమెంట్ చేయాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా బయటకు తిరగలేరు. కానీ మేము ఆ కక్ష సాధింపు ధోరణిలోకి వెళ్ళలేదు. అలాగని తప్పు చేసిన వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి, లేకపోతే భయం ఎలా ఉంటుంది? ఉండాలి కదా, భయం ఉండాలి కదా.